హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ రోలు ఏం లేకుండా మనం పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోకి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 కిలో టమాటోలు తీసుకుంటున్నానండి. నేను ఈ 1/2 కిలో టమాటో సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను 1 కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీర నీట్గా కడిగి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఇంకా మిక్సీ ఏం పట్టం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మనకు టమాటోలో కలిసిపోయి చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడే టమాటో అంతా కూడా సాఫ్ట్గా మగ్గి టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ కలుపుతూ టమాటో అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చడి అంతా కూడా మనకు 50% ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నానండి. ఇందులో మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ పచ్చడి మనకు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా పొద్దున్నే హడావిడిగా వంటలు ఏం చేయాలా అనేది హడావిడి పడుతూ ఉంటాం కదా. ఇలా కానీ ముందుగా చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు పచ్చడి వేసి కలిపిచ్చేసామంటే చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి అంతా కూడా బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు, జీరా పొడి వేసుకుంటున్నానండి. ఇవి నేను ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఫైనల్గా వేసిన ఆవాల పౌడర్ ఉంది కదండి, దానివల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కానీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇడ్లీకి, దోశకి, రైస్కి దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.